వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టీవీకే విజయ్ గెలిచాడు. తమిళనాడు ఓటర్లు ఆయన అభిమానులు ఓట్లేసి గెలిపించారు. సరే, మ్యాండేట్కి ఒక 10 సీట్లు తక్కువయ్యాయి. 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగాడు. ఫస్ట్ ఎలక్షన్స్లోనే గెలిచిన 2 సీట్లలో కూడా ఆయన నించున్నాడు. గెలిచాడు. అక్కడ కూడా నించున్న 2 సీట్లు గెలిచాడు. ఇదంతా అయ్యింది. ఎవరు గెలిపించారు? 50 ఏళ్ల ఆ మూస రాజకీయాన్ని బద్దలు కొట్టినటువంటి దానికి కారణం ఎవరు? విజయ్ కష్టమా? తమిళనాడు ఓటర్ల మనోగతమా? కాదు, ఇవేవి కాదు. అదేంటో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను అనట్లేదండి, ఇక్కడ ఒకళ్ళు అంటున్నారు. ఒకసారి వినండి. పట్టుకోరు కదా, అంటే కంపేర్ చేస్తున్నారా? ఏడీఎంకే కి చంద్రబాబు గారు వెళ్ళి ఒక 3 days అక్కడ క్యాంపెయిన్ చేశారు. అయినా కానీ జగన్ గారు వెళ్లకుండా ఓన్లీ విజయ్ గారు ఆయనతో దిగిన ఫోటో చూపించారు కాబట్టి టీవీకే విజయం సాధించింది. వైఎస్ఆర్ సిపి కూడా ఆయన వైపు ఉందని డైరెక్ట్ గా చెప్తున్నారు. అంతేనా? ఖచ్చితంగా మీకు తెలుసు, జగన్ గారిని విమర్శించిన వాళ్ళ సినిమాలు ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయో. జగనన్నని సపోర్ట్ జగనన్న తో బాగున్న వాళ్ళకి మన పార్టీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ విజయ్ మొదటి నుంచి కూడా ఆయన డ్రెస్సింగ్ గానీ, ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులు వేసి తర్వాత ఆయన స్పీచ్లు గానీ జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే 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 సో ఇప్పుడు ఫైనల్ ఎలక్షన్స్ చూసాము. ఆయన జగన్ గారి ఫోటో ఆయన పట్టుకొని ఆడియన్స్ కి చూపించడం జరుగుతుంది. కానీ చాలా మంది కూడా అతని క్యారెక్టర్ ని కూడా తగ్గిద్దామని లాస్ట్ మినిట్ లో త్రిషది కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కానీ తమిళనాడు ప్రజలు అవన్నీ కూడా తిప్పికొట్టి అది తన పర్సనల్ లైఫ్, అది మాకు సంబంధం లేదు, డెఫినెట్ గా విజయ్ మాకు కావాలని కోరుకున్నట్లే అనిపించింది. ఈ రోజు త్రిష తిరుపతి రావడం కూడా చూసాం, దర్శనం చేసుకోవడం కూడా చూసాం. ఆమె కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటా. డెఫినెట్ గా విజయ కేతనం ఎగరవేస్తుంది అనుకున్నారు అనుకుంటా. విజయ్ కాన్ఫిడెన్స్, విజయ్ పంపించుంటాడు నాకు తెలిసి. విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీటింగ్ కూడా పెట్టి మనం అవుతున్నాం సీఎం, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, గెలవగానే ర్యాలీలు లేకుండా నేరుగా పార్టీ ఆఫీస్ కి వచ్చేయని కూడా చెప్పాడు. అంటే ఆయన మొదటి నుంచి అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఏ పార్టీతో అలయన్స్ అడిగినా కూడా లేదు, నేను సింగిల్ గా నిలబడతాను. ఏ సర్వే కూడా తనకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా ఇవ్వలేదు రోజా గారు. వాస్తవంగా చూసుకుంటే ఏ సర్వే కూడా తనకి అనుకూలంగా ఎక్కడ ఇవ్వలేదు. 10 సీట్లు, 7 సీట్లు, 15 సీట్లు లోపే ఇచ్చారు అన్ని సర్వేలు కూడా మీరు చూస్తే. నేను చాలా మీటింగ్స్ లో విన్నప్పుడు అలా మాట్లాడిన వాళ్ళకి నేను చెప్పాను, మీకు అర్థం కావట్లేదు, ఏదో సినిమా స్టార్డమ్ అయిపోయి అక్కడ పని లేక వస్తే అది వేరే విషయం. కానీ ఆయన అంత పెద్ద స్థాయి నుంచి ఆయన వస్తున్నాడు, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది యూత్ లోను, విమెన్ లో అని చెప్పి తమిళనాడులో అనేక ఇంటర్వ్యూల్లో నేను చెప్పడం జరిగింది. బట్ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత మళ్ళీ జయలలిత గారి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా స్టార్ గా ఇతనే చరిత్రలో నిలిచిపోతారేమో అనిపించింది ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత. డెఫినెట్ గా నిజమే కదండి. ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి ఇది ఊడిగం చేయకుండా ఆయన కాన్ఫిడెంట్ గా పార్టీ పెట్టాడు, ప్రజలకు చేయాలనుకున్నాడు, దానికి తగ్గట్టు ప్రజల ఆశీర్వాదం పొందారు. నిజంగా కింగ్ మేకర్ కాదు, ఆయన కింగ్ అయ్యాడు. సో ఫైనల్ గా రిజల్ట్ చూస్తే అర్థం అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా దాటలేదు కాబట్టి అందరిలో ఒక ఉత్కంఠ ఉంది. కింగ్ మేకర్ అవుతారా, కింగ్ అవుతారని. మీకు తెలిసినంత వరకు కింగ్ మేకర్ అవ్వాలని ప్రే చేస్తుంటారు. ఓకే 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 సో ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ప్రే చేస్తూ. విజయ్ కాల్ చేసి ఆల్రెడీ విష్ చేశారా? లేదు లేదు. సో థ్యాంక్ యూ. మీ అంటే డైరెక్ట్ గా కనపడకపోయినా కానీ మీ ఆనందం, మీకు ఎంత సంతోషిస్తున్నారో విజయ్ గెలవాలని. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కొంచెం హ్యాపీగా ఉంటాను కదా. డెఫినెట్ గా. థ్యాంక్ యూ రోజా గారు. అదనమాట సంగతి. జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయాడు. ఆయన డ్రెస్ స్టైల్ కానీ, ఆ ర్యాంపులు కానీ, అంటే ఏంటి, కేవలం ఆ ర్యాంపులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే యూజ్ చేశారా? ఇంకెక్కడ ఎవరు ర్యాంపులు వేయలేదా? అరే, శివరాత్రి జరిగితే జగ్గి వాసుదేవ్ కూడా అంతకు మించిన పెద్ద ర్యాంప్ వేస్తాడు కదండి.
ఆ ఫోటో అసలు ఇంకో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు చూపిస్తాడు, అసలు ఎలా చూపిస్తాడంటే అక్కడ ఉన్నటువంటి అభిమాని ఆ ఏరియాలో దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారేమో చూపించాడు, ఫైన్, తప్పులేదు. విజయ్కి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది అంటే ఎస్, అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైం విజయ్కి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ మీద వీళ్ళకంటే ఎక్కువ అభిమానం ఉంది. మరి వీళ్ళెవరో గెలిపించారని ఇంకోటి ఏం చెప్పలేదే రాజకీయంగానే. ఇంకోటి అది ఒక పాయింట్. ఎలా ఉందంటే పరిస్థితి ఇక్కడ ఇది ఇంకొక క్వైట్ కాంట్రాడిక్టింగ్ పాయింట్లో ఉంది. రోజా గారు మాట్లాడడం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఆయనతో సఖ్యతగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. అంటే ఇప్పుడు స్టాలిన్ కొడుకు అతనికి, వాళ్ళ పార్టీకి, అంటే వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా లేరా? మరి వాళ్ళ గురించే కదా పాపం రోజా గారిని సైతం తీసుకెళ్ళి వీళ్ళతో జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టే కదా అక్కడికి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు, వాళ్ళకి ప్రచారం చేశారు, అంతా చేశారు. మరి ఇప్పుడు స్టాలిన్ని ఓడించింది ఎవరు? అంటే విజయ్ని గెలిపించింది జగన్, మరి స్టాలిన్ని ఓడించింది ఎవరు? అంటే వెన్నుపోటు పొడిచాడా? ఇదే అంటున్నారు చాలామంది. ఇక మన మీడియాకి సంబంధించి అన్ని టీవీ ఛానల్ది ఒక ఎత్తు అయితే, ఒక ఛానల్ది ఒక ఎత్తు అని మొన్న అనుకున్నాం కదా. అంటే ఒక ఉత్తమ పేపర్లో అత్యుత్తమ కథనం చదువుకున్నాం మనం. అలాగా ఇది ఇంకొక ఉత్తమ ఛానల్లో అత్యుత్తమమైనటువంటి కథనం వచ్చిందనమాట. దీంట్లో ఏం చెప్పారు నిన్న, ఈ జగన్ మోడల్ విజయ్ గాథగా మార్చేసింది. పార్టీ పెట్టి అక్కడ గెలిచింది విజయ్. సో ఏం జరిగినా సరే, ఎక్కడ ఏం జరిగినా సరే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయింది జగన్ గారి వల్ల, విజయ్ గెలిచింది జగన్ వల్ల, తమిళనాడులో హంగ్ జగన్మోహన్ రెడ్డి వల్ల, బెంగాల్లో దీదీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, బీజేపీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అస్సాం, పుదుచ్చేరి, కేరళం అన్నిట్లోనూ ఈ ఎన్నికలు జరిగిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. సర్వం జగన్నాథం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక ఇందులో వేసినటువంటిది ఏంటంటే ఇద్దరి ఆలోచనలు, వ్యూహాలు ఒకటే. ఏపీలో జగన్ సింగిల్గా పోటీ చేసి గెలిచాడు, అదే స్టైల్లో విజయ్ కూడా సింగిల్గా పోటీ చేసి విజయం సాధించాడు అన్నది ఆ కథనం సారాంశం. జగన్ సింగిల్గా పోటీ చేశాడు అనడానికి ప్రూఫ్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే జగన్ పొత్తు పెట్టుకున్నాడు బీఆర్ఎస్ తోటి. జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. మీరు కావాలంటే వెళ్ళి ప్రెస్ మీట్ చూడండి. కేటీఆర్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉండి 2 రాష్ట్రాల ఎంపీలు ఇలా కలిస్తే ఇంతమంది అవుతాం, అందరూ కలిసి పనిచేద్దాం, ఆంధ్రప్రదేశ్ కోసం బలోపేతం అవుతాం, మేము జగన్మోహన్ రెడ్డితో కలిసి మేము పనిచేస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పొత్తు పెట్టుకోవడం కదా. మరి ఇక్కడ సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గా వచ్చాడు. ఎలా వచ్చింది సింగిల్గా? ఎలా వచ్చింది? ప్రచారం చేయడానికి వాహనాలతో సైతం అక్కడి నుంచి వచ్చాయి కదా. కేసీఆర్ పంపించిన వాహనాలే కదా ఏపీలో కూడా తిరిగినటువంటిది. అది పొత్తే కదా మరి. అది ఒక పాయింట్. సో తర్వాత మరి ఇప్పుడు విజయ్ ఇంకా పొత్తు పెట్టుకోలేదు ఎవరితోటి, సింగిల్గానే ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? సరే 2 వారాలు ఉందనుకుందాం, గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్ నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఓకే ఫైన్. కరెక్ట్గా 2 వారాలు అంటే 14 రోజులు ఉంది. 14 రోజుల్లో బలం నిరూపించుకోలేకపోతే 14 రోజుల తర్వాత మళ్ళీ రాజీనామా చేయాల్సి వస్తుంది. మరి ఈ సిచ్యువేషన్ కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారేనా? ఎటు కాకుండా చేసి పెట్టేసింది. ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు సోషల్ మీడియాలో. అంటే ప్రతిదీ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డే దీనికి కారణం అనేటువంటి ఒక నెరేటివ్ని ఇవ్వడం అనేది. సో ఈ లేనిపోని లింకులు కల్పించి కథలడం, ఆ తర్వాత అదే కథనాలతో నవ్వులు పాలవడం, ఇప్పుడు కూడా అదే జరిగింది. కొట్రండర్ చప్పట్లు, తీయంట్రా డీజేలు, పేల్చంట్రా టపాసులు. ముహూర్తం చెప్పారు నాకు, ఆ రోజు మంచి ముహూర్తం ఉంది, ఇంకా ఏం లేదు, రాజయోగం తప్పితే ఏం లేదు, 30 ఏళ్ల పాటు అని చెప్పని ఇంకో ఎలివేషన్స్ ఇవన్నీ ఏమయ్యాయి చివరాఖరికి కామెడీ పీసుల్లో మిగిలిపోయాయి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.